హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీఎస్ఐ ట్యూషన్స్ కడప. సో లాస్ట్ వీడియోస్ లో మనము టేబుల్స్ గురించి చాలా ట్రిక్స్ నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు స్క్వేర్స్ గురించి ట్రిక్స్ నేర్చుకోబోతున్నాం. సో చాలా మంది కూడా స్క్వేర్స్ అప్ టు 10 వరకు ఈజీగా చెప్పగలరు. ఎవరైనా మనం 8 స్క్వేర్ అని చెప్తే ఏమని చెప్పగలుగుతారండి? 8 8 ఎంత అండి? 64. 9 స్క్వేర్ ఎంత అండి? 81. 3 స్క్వేర్ అంటే 9 అని చెప్తాం. 4 స్క్వేర్ అంటే 16 అని చెప్తాం. బట్ 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 19 స్క్వేర్ చెప్పాలంటే చాలా మంది కూడా మీలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఏం చేస్తానంటే ఒక బెస్ట్ ట్రిక్ టీఎస్ఐ ట్యూషన్స్ తరపు నుంచి మీకోసం తీసుకొని వచ్చాను. సో ఈ ట్రిక్ మీరు జస్ట్ ఫాలో అయిపోండి. మిమ్మల్ని నుంచి ఏ స్క్వేర్ మిమ్మల్ని అడిగిన ఏ స్క్వేర్ ఎగ్జామ్ వచ్చినా సరే మీరు ఈజీగా ఈ ట్రిక్ ద్వారా రాసుకోవచ్చు అండ్ ఈ ట్రిక్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. సో ఆ ట్రిక్ ఏంటో మనం చూద్దాం. సో దానికంటే ముందు మనం అప్ టు 10 స్క్వేర్ వరకు మీరు స్క్వేర్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ 10 స్క్వేర్ వరకు మనం ఒకసారి చూద్దాము. 1 స్క్వేర్ ఎంత అండి? 1 స్క్వేర్ అంటే మనకు అందరికీ తెలుసు 1. 2 స్క్వేర్ అంటే ఎంత అండి? 4. ఎవరైనా నుంచి మిమ్మల్ని 3 స్క్వేర్ అని చెప్తే ఏం చెప్పగలుగుతారు? 9 అని చెప్తారు. 4 స్క్వేర్ అంటే ఎంత అండి? 16. 5 స్క్వేర్ అంటే ఏం చెప్పగలుగుతారు? 25 అని చెప్తారు కదా. 5 స్క్వేర్ హౌ మచ్? 25. 6 స్క్వేర్ అంటే ఏం చెప్పగలుగుతారు? 36. 7 స్క్వేర్ అంటే ఏం చెప్పగలుగుతారు? 49. 8 స్క్వేర్ అంటే ఏం చెప్పగలుగుతారు అండి? 8 స్క్వేర్ 8 8 64. 9 స్క్వేర్ అంటే ఏం చెప్పగలుగుతారు? 9 స్క్వేర్ 9 9 ఎంత అండి? 81. 10 స్క్వేర్ అంటే ఏం చెప్పగలుగుతారు? 100. బట్ 10 స్క్వేర్ నుంచి మనకు ఈ స్క్వేర్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత నౌ 11 స్క్వేర్ అంటే ఎంత? 12 స్క్వేర్ అంటే ఎంత అండి? 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్ వీటి గురించి మనం ఆలోచన చేస్తే కొంతమంది 11 స్క్వేర్ అంటే 120 అని చెప్పగలుగుతారు. కానీ 12 స్క్వేర్ నుంచి 20 స్క్వేర్ వరకు మనం చెప్పాలంటే చాలా మంది కూడా క్యాలిక్యులేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం కదా. సో నేను చెప్పే ఈ ట్రిక్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే రాయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎవరైనా అడిగితే మిమ్మల్ని ఈజీగా చెప్పగలుగుతారు. సో అదంతా ఒకసారి ట్రిక్ చూద్దాం. సో 11 స్క్వేర్ అంటే ఫస్ట్ ఏంటంటే 1 స్క్వేర్ యూనిట్ డిజిట్ తీసుకున్నాం. 1 స్క్వేర్ అంటే ఎంత? 1. 1 స్క్వేర్ ఎంత? 1. తర్వాత ఈ 11 కి ఈ 11 ఉంది కదా. సో 11 కి 1 యాడ్ చేద్దాం. 11 కి ఏం చేద్దాం? 11 ప్లస్ 1 యాడ్ చేద్దాం. 11 ప్లస్ 1 హౌ మచ్? 11 ప్లస్ హౌ మచ్? 12. సో 11 స్క్వేర్ ఎంత? 120. ఓకే, నేనేం చేశాను ఇక్కడ ఫస్ట్ 1 స్క్వేర్ ని 1 స్క్వేర్ చేశాను. 1 స్క్వేర్ చేస్తే ఎంత? 1. తర్వాత ఈ 11 ఉంది కదా. ఈ 11 ని నేను 11 కి 1 యాడ్ చేస్తున్నాను. 11 కి ఏం చేశాను? 1 యాడ్ చేస్తున్నాను. 11 ప్లస్ 1 హౌ మచ్? 12. సో 11 స్క్వేర్ ఎంత? 121. సో 12 స్క్వేర్ చూద్దాం. 12 స్క్వేర్ ఎంత? సో యూనిట్ ప్లేస్ ఎంత అండి? 2. సో 2 స్క్వేర్ చేద్దాం. 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 4. ఇక్కడ 2 ఉంది కదా. సో 12 కి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. 12 కి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేస్తే ఎంత? 14. సో 12 స్క్వేర్ ఎంత? హౌ మచ్? 144. 13 స్క్వేర్ చేద్దాం చూడండి. 13 స్క్వేర్ యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి? 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ చేస్తే ఎంత? 9. 3 స్క్వేర్ హౌ మచ్? 9. సో 13 కి 3 యాడ్ చేద్దాం. 13 కి 3 యాడ్ చేస్తే ఎంత? 16. సో 13 స్క్వేర్ హౌ మచ్? 169. 13 స్క్వేర్ 14 స్క్వేర్ చేద్దాం. 14 స్క్వేర్ ఎంత ఏంటండి? సో యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? సో మీరు అందరికీ ట్రిక్ తెలుసుకుంది కదా. సో ఈజీగా క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో ఫాలో అయ్యాలి వెంటనే మన టీఎస్ఐ ట్యూషన్స్ కడపని సబ్స్క్రైబ్ చేసేయండి. సో 4 స్క్వేర్ ఎంత అంటే 4 స్క్వేర్ ఎంత? 16. 4 స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్ హౌ మచ్? 4 4 4 4 4 ఎంత అండి? 16. బట్ ఇక్కడ ఏంటండి 2 డిజిట్ వచ్చాయి. ఇంతవరకు మనం సింగిల్ డిజిట్ మాత్రమే చూసాం. ఇప్పుడు 2 డిజిట్ వచ్చాయి కాబట్టి మనం యూనిట్ ప్లేస్ అనేది పక్కన రాసుకోవాలి. క్యారీ 1 ఉంది కదా. సో 1 అనేది పక్కన పెట్టుకోండి. 1 అనేది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? 14 కి మనం ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 యాడ్ చేయాలి. ఎంత ఉంది? 4 యాడ్ చేయాలి. సో 14 ప్లస్ 4 హౌ మచ్? 18. బట్ క్యారీ ఉంది కదా. క్యారీ 18 ప్లస్ 1 19. సో 15 స్క్వేర్ చూద్దాం చూడండి. 15 స్క్వేర్ యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి? 5 స్క్వేర్ అంటే హౌ మచ్? 25. బట్ 25 మనం ఇక్కడ రాయకూడదు. 2 అనేది క్యారీ, 5 అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. హౌ మచ్? క్యారీ ఎంత అండి? 2. హౌ మచ్? 2. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 15 ఉంది. 15 కి ఎంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి. 15 ప్లస్ 5 హౌ మచ్? 20 అంటే క్యారీ 2 ఉంది. సో 22. సో 15 స్క్వేర్ హౌ మచ్? 15 స్క్వేర్ హౌ మచ్? 225. ఓకే, నౌ 16 స్క్వేర్ చేద్దామా? 16 స్క్వేర్. 6 స్క్వేర్ ఎంత తెలుసా మనకి? 36. 6 స్క్వేర్ ఎంత? 36. సో 3 క్యారీ 6 ఇక్కడ ప్లే చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ 16 కి ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. 16 కి 6 యాడ్ చేస్తే ఎంత? 16 ప్లస్ 6. సో 6 ప్లస్ 6 ఎంత? 12. సో 12 అంటే 12 1 క్యారీ కదా. 22. 22 కి అగైన్ 3 యాడ్ చేస్తే ఎంత? సో 25. సో 16 స్క్వేర్ హౌ మచ్? 256 ఆన్సర్. 16 స్క్వేర్ ఎంత అండి? 16 స్క్వేర్ ఎంత? 16 స్క్వేర్ లో 256 ఆన్సర్. ఓకే, నౌ 17 స్క్వేర్ చేద్దాం. సో మీరు ఈ ట్రిక్ అంతా కూడా తెలిసిపోయింది కదా. సో వెంటనే కామెంట్ సెక్షన్ మీద 17 స్క్వేర్ చేయండి. ఒకసారి చేద్దాం. యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి? 7 స్క్వేర్ హౌ మచ్? 49. సో 4 క్యారీ 9 ఇక్కడ ప్లే చేశారు. ఓకే, నెక్స్ట్ 17 కి 7 యాడ్ చేయండి. 17 కి 7 యాడ్ చేస్తే 7 ప్లస్ 7 హౌ మచ్? 14. సో 1 క్యారీ సో 24. ఈ 24 కి 4 యాడ్ చేయండి. 28. సో 17 స్క్వేర్ హౌ మచ్? 289. ఓకే, సో నెక్స్ట్ 18 చేయండి. 18 స్క్వేర్ హౌ మచ్? 18 స్క్వేర్. సో 8 యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి? 8 ఉంది. సో 8 స్క్వేర్ ఎంత? 64. 8 స్క్వేర్ ఎంత? 64. నౌ సో 18 లో 18 కి ప్లస్ 8 యాడ్ చేద్దాం. 18 కి 8 యాడ్ చేద్దాం. సో 18 కి 8 యాడ్ చేస్తానండి. 8 ప్లస్ 8 హౌ మచ్? 16. సో 1 ప్లస్ 1 2 26 ప్లస్ క్యారీ 6 ఉంది. 6 యాడ్ చేయి. సో 66 యాడ్ చేస్తానండి. 6 ప్లస్ 6 12. సో 32 ఆన్సర్. 6 ప్లస్ 6 ఎంత? 12. సో 2 ప్లస్ 1 32. సో 18 స్క్వేర్ హౌ మచ్? 324. ఇలా అప్ టు మీరు 20 స్క్వేర్ వరకు తెలుసు. 20 స్క్వేర్ అంటే మనకు తెలుసు 400. ఓకే, 19 స్క్వేర్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి ఈజీగా. సో ఈ మెథడ్ ద్వారా మీరు అప్ టు 11 స్క్వేర్ నుంచి ఎంతవరకు చేసుకోవచ్చు? 19 స్క్వేర్ వరకు మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 20 స్క్వేర్ అంటే మనకు తెలిసిపోయింది 400. 10 స్క్వేర్ అంటే తెలుసు 200 అంటే తెలుసు. ఓకే, ఈ ట్రిక్ ద్వారా మీరు ఏంటంటే ఈజీగా ఏ స్క్వేర్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఒకటి చూద్దాం. 11 స్క్వేర్ ఎలా చేస్తారంటే 11 స్క్వేర్ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 స్క్వేర్ చేస్తే 1 ప్లస్ 11 ప్లస్ 1 యాడ్ చేస్తే 12. సో స్క్వేర్ ఎంత? 11 స్క్వేర్ 121. సో ఈ ట్రిక్ మీకు నచ్చినదా? వెంటనే మన టీఎస్ ఈక్వేషన్స్ ఫాలో అయిపోండి. ఇలాంటి మోర్ ట్రిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ ట్రిక్ మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.